ఇక వీళ్ళు ఏమంటారు సోదరులా అంటే కొండా సురేఖ మీద టార్గెట్ చేస్తూ ఉంటారు వీళ్ళు వరుసబట్టి. కొండా సురేఖ మీద టార్గెట్ చేస్తూ ఉన్న వాళ్ళకు మీకు ప్రధానంగా చెప్పేటోళ్ళకి ఇదైతే మీకు తెలవాల. అయితే కొండా సురేఖ గారు ఏదైతే చెప్పారో గతంలో, ఈ కొండా సురేఖ గారు ప్రస్తావించిన ముచ్చట పరంగానే చూసుకుందాం. ఈవిడ గారు ఏమన్నారు, వీళ్ళు ఎవరైతే అన్నదమ్ములు ఉన్నారో, ఈ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో ఆ అన్నదమ్ములు చేస్తున్న అవినీతి, భూదందా, కబ్జాలు, దుబాయ్కి ఎందుకు పోతున్నారు, ఢిల్లీకి ఎందుకు పోతున్నారు అన్నీ ఇట్లా బయట పెడతా అని చెప్పి చిటికేసింది. ఎవరు, ఒక మంత్రి కూతురు. అలా వేయగానే కాంగ్రెస్ పార్టీలో నిజంగా వాళ్ళ నియోజకవర్గాల పేరు కానీ ముఖం కానీ చర్యలు ఊరుకొచ్చి సిఎల్పి మీటింగ్ పెట్టి వాళ్ళు వరుసబట్టి ఇక కొండా సురేఖని ఇది చేస్తాం అది చేస్తామంటే ఇక్కడ మీకు ప్రధానంగా తెలవాలి ఏది సోదరులారంటే, ఈ అనుమల అక్రమాలు ఎక్కడ బయటపడతాయని చెప్పి భయపడి, ఈ అనుముల కబ్జాలు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి, ఈ అనుమల కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా తొక్కుతున్నాడు దానిపైన నేను మొత్తం బయట పెడతా, ఈ చిట్టా మొత్తం బయట పెడతా అని చెప్పేసి ఏ మేడం గారు మాట్లాడారో ఆ మేడం గారు ఈరోజు వరుసబట్టి టార్గెట్ చేసే కార్యక్రమాలు. అయితే ఈ విషయంలో నేను రాహుల్ గాంధీని కలవడానికైనా సిద్ధం, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేయడానికైనా సిద్ధం అని చెప్పేసి కొండా సురేఖ గారు మాట్లాడతారు. సరే, కొండా సుష్మిత గారు మాట్లాడతారు. ఈ రేవంత్ రెడ్డి ఏమో ఈవిడ గారికి టార్గెట్ వేస్తాడు మంత్రి పదవి తీసేయాలని. కానీ డైరెక్ట్గా మేడం గారు చెక్మేట్ పెట్టేశారు. ఎట్లా, రాహుల్ గాంధీని ఎంట్రీ అయ్యేటట్టుగా ఈ చిట్టా మొత్తం ఆడ దొరకబెట్టేసారు. ఇక రేవంత్ రెడ్డి లటక్కున దొరికినట్టు అయిపోయింది వీళ్ళ యొక్క వ్యవహారం. అయితే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక లైన్ దాటితే చర్యలు తప్పవు. చిన్నారెడ్డి వీరుడిపై ఎమ్మెల్యే మేఘారెడ్డితో చర్చిస్తాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూతురు మాట్లాడితే సురేఖ ఎందుకు ఖండించలేదు? క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. ఇప్పుడు వాళ్ళ కూతురు మాట్లాడితే మీకేందా, నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ కూతురు అసలు ఎందుకు మాట్లాడింది, దేనికోసం మాట్లాడింది అది ఆలోచించారా? ఇక రేవంత్ రెడ్డి ఇచ్చిన కింద పేపర్ని పట్టుకొని చదువుతూ ఉంటారా? ఇక వేరే ముచ్చట లేదా మీకు? ఆవిడ మీ అందరికీ మంత్రి పదవులు దక్కినాయి, ఎంపీ పదవులు దక్కినాయి, ఎమ్మెల్యేల పదవులు దక్కినాయి. మరి ఆవిడ గారు కూడా పరకాల 2028లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పేసి 80 ఏళ్ళ రాజకీయం కలిగిన ఎవరైనా పరకాల ఎమ్మెల్యే ప్రెసిడెంట్ రేవూరు ప్రకాష్ గారికి మళ్ళీ 2028లో టికెట్ ఇస్తా అని చెప్తే నువ్వు ఊరుకుంటావా? మల్లు రవి ఊరుకుంటావా? మీ అన్నకు పదవి ఉంది, నీకు పదవి ఉంది, మరి వాళ్ళకు ఉండద్దా అనేది ఇక్కడ లొల్లి. వాళ్ళ వర్షం అనేది మీరు వింటలేరు, మీదే లొల్లి. ఇక్కడ అసలు కాన్సెప్ట్ ఏంటంటే, రేవంత్ రెడ్డి ఎక్కడ దొరికిపోతాడా, మా నాయకుడు ఎక్కడ కబ్జాలు బయటపడతాయా, మా నాయకుడు చిట్టాలు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి వీళ్ళ భయం. ఓ బీసీ మహిళ మీద రెడ్డి సామాజిక వర్గం మొత్తం ఉక్కుపాదం మోపుతూ ఉంటే సిగ్గు లేకుండా సకల సాటి బీసీ వాళ్ళు మాట్లాడకపోవడం సిగ్గుచేటు. పొన్నం ప్రభాకర్ కానీ, లేకుంటే ఆయన ఎవరు, ఆ టీపీసీసీ ఉప అధ్యక్షుడు ఎవరు, మన మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆడబిడ్డ బీసీ ఆడబిడ్డ పైన గిన్ని జరుగుతూ ఉంటే దాని మీద మినిమం మాట్లాడరా? ఇదేనా వీళ్ళు బీసీలకు ఇచ్చే మర్యాద? ఇదేనా బీసీ సామాజిక వర్గానికి వీరికి పొడుగు పెట్టే వ్యవహారం? ఇదేనా? ఓ మహిళ మీద గింత దాడులా, ఓ మహిళ మీద ఇంతమంది ప్రెస్ మీట్లా? వీళ్ళ మహిళలను చక్కగా చూసుకునేటోళ్ళు. ఇక్కడ రేవంత్ రెడ్డి కబ్జాలు ఎడ బయటపడతాయని చెప్పేసి తల కిందలైపోయింది అధిష్టానం. నవీన్ యాదవ్ నిన్నగాక మొన్న గెలిచిండు. నీకేం తెలుసు తమ్ముడు నవీన్ యాదవ్? నిన్నగాక మొన్న గెలిచినావు, నీకు కింద పేపర్ చూసి కూడా చక్కగా చదవడం రాదు. కొండా సురేఖ గురించి మాట్లాడుతూ అవినురా. కొండా సురేఖ రాజకీయాలు దిగినప్పుడు నువ్వు చిన్న పిల్లోడివి, ఇంట్లో ఆడుకుంటున్నావు కావచ్చు. ఆ సందర్భంలో ఎందుకు నీకు ఏం తెలుసు? నాయని రాజేందర్ రెడ్డి గారు తీసేయాలి, నీ ఏరియాలో రోడ్లలో బొక్కల్లో రోడ్లు ఉన్నాయి, నీకు దాని గురించే సోయలేదు, తీసేయి. ఏందా తీసేది? నీకు కూడా ఒక సబ్జెక్ట్ చక్కగా రాదు. ఆ వరంగల్ చుట్టూ కబ్జాలు జరుగుడు తప్ప వేరే ముచ్చటే ఉండదు. పరిపాలన గాలికి వదిలేసి మొత్తం మాట్లాడుతూ ఉంటారు. ఏం తెలుసు నీకు? ఇక గోదావరి ఖని మాట్లాడతాడు ఆయనే, మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్, ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కాదు. రాజగోపాల్ రెడ్డి గారి గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు రాజకీయాలు చేసేటప్పుడు మీరు పిల్ల బచ్చగాళ్ళందరూ మీరు వరుసబట్టి ఆనాడు గోళీలాట ఆడుకునే మీరు ఈరోజు కొండా సురేఖ మీద, ఓ సాటి బీసీ మహిళల మీద ఇంతమంది కాలు దూగుతారా? ఇదేనా బీసీలకు ఇచ్చే గౌరవం? ఇదేనా? వీళ్ళు 42% మీద బీసీల మీద మాట్లాడతారు, వీళ్ళు ఆ రిజర్వేషన్ మీద మాట్లాడతారు. అంత డ్రామా, నంబర్ 1 డ్రామా. ఇప్పుడు ఒక చదరంగం ఆట ఉంటుంది. చదరంగం ఆడేటప్పుడు
సైనికులు చంపుతారు. సైనికులందరూ ఏకమై ఒక సామ్రాజ్య రాజ్యం మీద తిరగబడినప్పుడు రాజును చంపాలంటే డైరెక్ట్గా మంత్రి కాడికి పోతారు. మరి మంత్రి ఇది ఉన్నప్పుడు సైడ్ హార్స్ ఏం చేస్తాడు, గుర్రం ఏం చేస్తుంది, కరెక్ట్ టైంలో కరెక్ట్ తీరుగా మైండ్ ఉపయోగించి ఇంకో మంత్రిని లేపేసే కార్యక్రమాలు చేసి చెక్ మైండ్ పెడతారు. ఆ తీరుగానే కొండా సురేఖ గారి మీద వివాదం జరుగుతూ ఉంటే కొండా సుస్మిత బాంబు పేల్చిరు. ఎట్లాంటి బాంబు అంటే డైరెక్ట్ రాహుల్ గాంధీతో ఎంట్రీ ఇచ్చేటట్టుగా అయింది. ఇక్కడ ఈ వారం సీఎం సాబ్ యాద్ రఖ్లో డిసెంబర్ 3 को అనౌన్స్మెంట్ హే, డిసెంబర్ 9 को నయా సీఎం బన్నే వాలా హే అనుకుంటూ చర్చలు బాగా వినబడతా ఉన్నాయి. ఆ చీతో భలే రాసిండే, అనుమల అక్రమాలు చిట్టాతో చిట్టక్క రెడీ, చిట్టక్క రెడీ, సురేఖపై వేటేస్తే పొలిటికల్ బ్లాస్ట్, అస్త్రశస్త్రాలన్నీ రెడీ చేసుకుంటున్నట్లు సమాచారం. కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన వెంటనే బిగ్ బ్లాస్ట్, తాడో పేడో తేల్చుకునేందుకోనున్న కొండా ఫ్యామిలీ, బిగ్ షాట్స్, బండారం బయటపెట్టేందుకు మాస్టర్ ప్లాన్. తెగేదాకా వస్తే నేరుగా రంగంలోకి దిగనున్నారు సురేఖ. కొండా ఫ్యామిలీ వెనుక 2 బలమైన బీసీ కులాలు, ఇప్పటికే కుల పెద్దలతో టచ్ ఉన్నట్లు సమాచారం. అయితే మీకు ఒకటి తెలవాలా, ఏ కొండా సురేఖను సరే ముట్టుకొని పదవి తీసేద్దాం అనుకుందాం, ఈయన బండారం మొత్తం కబ్జా లిస్టు, ఢిల్లీకి పోతున్న లిస్టు, ఆ రాత్రి ఆయన మీడియాలతోటి మాట్లాడింది, ఆ చిచ్చాట్లైంది, ఆ రూమ్లో జరుగుతుంది ఏంది, ఈయన పదే వేరే విదేశాలకు ఎందుకు పోతున్నాడు అనే విషయాలపైన కొండా సురేఖ గారు అస్త్రశస్త్రాలు, కబ్జాలు, లత్కోర్ పనులన్నీ గ్యాదర్ చేస్తున్నట. ఇట్లా పదవి నుంచి తీసేసుడే లేటు ఒక్కొక్కరిని పండబట్టి తొక్కే ఆధారాలు మొత్తం మీడియా ముందుకు సమావేశం అయ్యి అంతా స్ప్రెడ్ చేసే వ్యవహారాలు. అది చాలు కదా సీఎం రేవంత్ రెడ్డి ఊడిపోవడానికి. ఇగో ఆరిపోయే దీపానికే వెలుగెక్కువ అట, ఏమి లేని విస్తరాకే ఎగిరెగిరి పడుతుందట. అందుకనే ఇక ఊసిపోయే దీపానికి ఇక ఆరాటం పోరాటం ఎక్కున్నట్టు రేవంత్ రెడ్డి కూడా నడిపిస్తాను అనుకుండి, కానీ ఢమాల్ అవుతుంది, మొత్తం కుప్ప కూలుతుంది, ఎక్కడ కూడా సామ్రాజ్యం నిలబడదు. మీరు చూస్తూనే ఉండండి, మొత్తం కథ కల్లాస్ అయిపోతుంది, కథే కల్లాస్ అయిపోతుంది. ఎవరిని కూడా వదిలే కార్యక్రమాలు కూడా అసలే ఉండదు. ఇది ప్రధానంగా జరిగే ముచ్చట. అయితే వీళ్ళ యొక్క కబ్జాలపైన ఇద్దరు, ఒకరు తల్లి కూతురులు ఆడే ఆటలతోటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కుప్ప కూలిపోయే అవకాశం ఉంది. 7 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 5 సార్లు గెలిచిర్రు, 5 సార్లు గెలిచిర్రు. 3 సార్లు కాంగ్రెస్లో విజయం, ఒకసారి బీఆర్ఎస్లో విజయం. గొప్పగా మేడం గారు గెలిచారు. అటువంటి బీసీ సామాజిక వర్గం వరంగల్ పైన ఏకఛత్రాధిపత్యం తిప్పిన మహిళ, బీసీ సామాజిక వర్గం మీద ప్రేమ ఉన్న మహిళ, బీసీల కోసం అనుగుణంగా ఫైట్ చేసే మహిళను పట్టుకొని ఈరోజు బీసీలకు గొంతు ఉండకూడదా, బీసీలు గొంతెత్తకూడదా, బీసీలు వీళ్ళ కబ్జాలు బయట పెట్టకూడదా అంటే రెడ్డి ఏదైనా మాట్లాడచ్చు, రెడ్డిలో ఏదైనా తిట్టచ్చు, కానీ బీసీ వాళ్ళు ఒక మాట మాట్లాడొద్దా? ఇదేనా రేవంత్ రెడ్డి పనితీరు? బీసీ ఆడబిడ్డకి టికెట్ ఇస్తా అని చెప్పేసి ఆనాడు వాళ్ళ ఫ్యామిలీ కాలంలో పడ్డ మనిషి పరకాల్లో పోయి నేను రేవూరు ప్రకాష్కి 2020లో టికెట్ ఇస్తా, మీరు ఇంకోసారి గెలిపించినట్టే రెచ్చగొట్టు రాజకీయాలు కాదా ఇది? ఇదే కదా రెచ్చగొట్టు రాజకీయాలు, దీన్నే అంటారు కదా. సీఎం సాబ్ అనుకుని మాట్లాడుకుని మనం ఈరోజు ఏం జరగబోతుంది ఎటు చూసినా కూడా ప్రతోడు ఊరుకొచ్చి మరి ప్రెస్ మీట్లు పెట్టుడు, ఇది చేసుడు అది చేసుడు. ఒక్క 4 రోజులు ఆగండి, కొండా సురేఖ గారు ముట్టుకొని చూడండి, ఏం బ్లాస్ట్ అయితే మీకు అర్థమవుతుంది. తెలంగాణలో ప్రతిపక్ష హోదాను కూడా ఊహించుకోలేరు, అంత ఘోరంగా ఉండబోతుంది. మేబీ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చే మర్యాద ఇది. అయితే మేడం గారు ఈయన ఏమంటాడు, కొండా సురేఖ గారు గతంలో కాపాడాం, ఇప్పుడు ఛాన్స్ లేదు, సుస్మిత నేరుగా లైన్ దాటి ఆరోపణలు చేశారు, సీఎంపై మాట్లాడితే సురేఖ ఎందుకు ఖండించలేదు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఈయన గౌడ్ కాదు, ఆ గౌడ్ తీసి రెడ్డి అని పెట్టుకో పని అయిపోద్ది. ఈరోజు ఓ బీసీ ఆడబిడ్డను కాపాడాల్సుకుంది పోయి బీసీ టీపీసీసీకి ఉన్న ఈ మహేష్ కుమార్ రెడ్డి ఈరోజు రెడ్డిలో మోచేతి నీళ్ళు తాగినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. సమంజసమేనా ఇది? సమంజసం అంటున్నా, బీసీ సామాజిక వర్గం నిన్ను క్షమిస్తాననుకుంటున్నావా? ఈరోజుని రేవంత్ రెడ్డి విచ్చలుడిగా మాట్లాడు గత ప్రభుత్వం కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద
ఆనాడు మీకు లైన్లు కనపడలేదా? రాజగోపాల్ రెడ్డి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిండు, కొండా సురేఖ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. అక్కడ మీకు పార్టీ లైన్లు గుర్తుకురావు, కానీ ఈయనకి వచ్చేసరికి పార్టీ లైన్లు గుర్తొస్తాయి. ఈరోజు పొన్నం ప్రభాకరు ప్లస్ వీళ్ళు బీసీగా ఉండి ఎట్లా తెలుసా? రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్, అప్పంటే అప్పు. మరి మీరు గౌడ్ సార్ ఎందుకు పెట్టుకున్నారు? రెడ్ అని పెట్టుకోవాల్సింది మీరు, సపోర్ట్ లేక. బీసీ బిడ్డ గొంతు నొక్కుతూ ఉంటే, బీసీ బిడ్డ పదవి లాక్కుంటూ ఉంటుంటే ఈరోజు మీరు కాపాడుకోలే చేతులు ఎత్తిస్తారా? ఇదేనా బీసీ వాళ్ళు సాటి బీసీ మర్యాద ఇచ్చే తీరు? రెడ్డి సామాజిక వర్గం అన్ని సామాజిక వర్గాలు తిట్టొచ్చు, ఏమైనా చేయొచ్చు, అప్పుడు వాళ్ళు సంస్కారవంతమైన మాటలు మాట్లాడినట్టు. కానీ వీళ్ళ మాటకు వచ్చేసరికి మాత్రం మేము కాపాడలేమని చేతులు ఎత్తేసిన మహేష్ కుమార్ రెడ్డి. సిగ్గుండాలి ఇంకా ఇట్లాంటి మాటలు చెప్పుకోవడానికైనా. అయితే మేడం గారు, నన్ను తిట్టుస్తున్నది ఎవరో తెలుసండి. అదృశ్య శక్తి వెనుక నుంచి నడిపిస్తుంది, వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోండి. మహిళా బీసీ నాయకురాలపై దాడి జరుగుతుంటే మౌనమేళ, క్రమశిక్షణ కమిటీ మంత్రి సురేఖ లేఖ. ఆ రెండే పేజీల లేఖ ఈరోజు రేవంత్ రెడ్డిని వెనక నుంచి, ఆయన కదా నడిపేది, మొత్తం నడిపేది ఆయనే. బయట పెట్టేసిర్రు మేడం గారు, బయట గుంజేసిర్రు అతన్ని. ఆ 2 లేఖలతో బయట పెట్టేసిర్రు కథ అంతా. తేట తెల్లమైపోయింది వ్యవహారం మొత్తము. వెనుకొండి నడిపి కొండా సురేఖ పదవిని కూల్చేస్తే వేరే అనుకూలమైన కొడికి ఇచ్చేసే కార్యక్రమాలు. వీళ్ళ లొల్లి ఎట్లుందంటే, అక్కడేదో 600 కోట్ల కాడికి వచ్చిన లొల్లి, మా మేడంకి ఎక్కువ, మా సార్కి ఎక్కువ అన్నట్టు ఆ మధ్యలో జరిగిన లొల్లిలా, వాటాల లొల్లిలా ఈరోజు చిలికి గాలివైనట్టుగా పెద్దగా రాజేసుకొని మరి పెద్ద లొల్లే పెట్టుకున్నారు. ఈరోజు ఏడ చూసినా కూడా కొండా సురేఖ హాట్ టాపిక్. కొండా సురేఖ మంత్రి పదవి అవుట్. కొండా సురేఖ మంత్రి పదవి అవుట్ చేసే అంత దమ్ము ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఒకవేళ చేసినా కూడా రాహుల్ గాంధీ డైరెక్ట్గా అధిష్టానం దిగి రేవంత్ రెడ్డి అనేటువంటి పదవి నుంచి తీసేస్తుంది. ఈ పార్టీకే రేవంత్ రెడ్డి అనేటోడు కాంగ్రెస్ పార్టీని అంతం చేయడానికి వచ్చిన ఒక యుగ పురుషుడు లాంటోడు. కాంగ్రెస్ పార్టీని అంతం చేస్తాడు. బట్టి విక్రమార్కని అదేవిధంగా డ్యామేజ్ చేసిండు. వెంకటరెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగిలేటి, రాజగోపాల్ రెడ్డి, జీవన్ రెడ్డి, ఈరోజు కొండా సురేఖ, ఈ విధంగా ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకుంటా వస్తూ ఉన్నారు. మరి సాటి మహిళ మీద టార్గెట్ అవుతుంటే ఓ సాటి మహిళ మంత్రి సీతక్క ఎందుకు మాట్లాడరు? దేనికోసం మాట్లాడరు? ఈరోజు ఇంత అఘాత్యాలు, ఇంత అన్యాయాలు జరుగుతూ ఉంటే నోరు మెదపరెందుకు? ఆ ముచ్చట బయటికి తీయరెందుకు? ఈరోజు ఇన్ని అన్యాయాలు జరుగుతూ ఉంటే సాటి మహిళలుగా మాట్లాడితే ఏమైంది? మీకు మాట్లాడరా? ఈరోజు ఆడబిడ్డల మీద జరుగుతుంటే సాటి ఆడబిడ్డ మాట్లాడకపోవడం నిజంగానే సమాజం చూస్తూ ఉంది. ఈరోజు ఏం లాభం మీ వల్ల? ఇక్కడ బీసీ ప్రజలు ప్రతిదీ అర్థం చేసుకోవాలి. బీసీ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఇక్కడ బీసీ వాళ్ళు గొంతెత్తకూడదు, బీసీ వాళ్ళు ఏం చేయకూడదు. ఇట్లా అనుకుంటున్నాడు కదా బీసీ పదవి నుంచి తీసేద్దామని. ఎవరు దిగుతారు? నెక్స్ట్ రాహుల్ గాంధీ అనేటోడు దిగుతాడు. ఆయన దిగితే ఎట్లుంటుంది? ముక్కలు చేసేసి ఇదో సామాజిక వర్గం ముక్క, ఇదో సామాజిక వర్గం ముక్క అని చెప్పి మొత్తం వేరుపరిచి రేవంత్ రెడ్డిని తీసేసి అవసరమైతే కొండా సురేఖను కూడా సీఎం చేసి పోతాడు. ఇదే జరుగుతుంది.